మనం ఏ వీధిలో అయితే నివాసంగా ఉంటూ ఉంటామో ఆ వీధిలో ఎవరైనా మరణిస్తే ఆ యొక్క పార్థివ దేహం కూడా తరలి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరికి కొన్ని నియమాలు అనేటువంటివి శాస్త్రం చెప్పబడింది. వాటిల్లో ముఖ్యంగా ఉదయం పూటగానే మరణిస్తే ఆ పార్థివ దేహం ఆ రోజంతా కూడా తీయలేరు కదా. కనీసం సాయంత్రం వరకైనా కూడా తీయలేరు. వాస్తవంగా అయితే పార్థివ దేహాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు. కానీ ఇప్పుడు మనకున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా దూరాన కొడుకులు బంధువులు వాళ్ళందరూ కూడా ఉండడం చేత వాళ్ళందరూ కూడా ప్రయాణం చేసుకొని అప్పటికప్పుడు ఈ మరణ వార్త విని అక్కడికి రావడం కాస్త ఆలస్యం అవుతూ ఉన్నది. అందువలన ఒకరోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు. కాబట్టి ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ నియమాలు పాటించాలి అన్నప్పుడు పార్థివ దేహం ఎవరైతే మరణించారని తెలిసి ఆ పార్థివ దేహం అక్కడ ఉన్నదని మన చెవిన పడుతుందో ఆ నిమిషం నుండి ఇంట్లో ఏ భోజనాదులు కూడా చేయకూడదు, వంట చేయకూడదు. ముఖ్యంగా ఏమిటి, వంట చేయకూడదు. అదేమిటండి, మీరు మరి పిల్లలుంటారు, పెద్దలుంటారు, మరి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి అని ప్రశ్నించారనుకోండి, దానికి తగ్గ సమాధానాలు చెప్పాలంటే శాస్త్రంలో అనేకంగా కూడా వెతకాలి. కానీ ధర్మశాస్త్రం ఏం చెబుతుందయ్యా అనంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వీధిలో పార్థివ దేహం ఉంటే మనం వండుకొని తినకూడదు. ఎప్పుడైతే పార్థివ దేహం తీసేసిన తర్వాత ఇల్లు శుభ్రంగా కూడా కడుక్కోవడమో తుడుచుకోవడమో చేసుకొని కనీసంలో కనీసం, లేదా గోమూత్రం కానీ పసుపు నీళ్లు కానీ తెచ్చుకొని ఇల్లంతా కూడా చల్లుకొని పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకొని అప్పుడు చక్కగా ఇంట్లో భోజనాదులు వండుకొని తినాలని శాస్త్రం చెబుతున్నది. అయితే ఒకానొక సమయంలో 2 రోజులు కూడా ఉంటుంది ఆ పార్థివ దేహం. బంధువులు రావడం ఆలస్యమని అనుకున్నాం కదా, మరి ఏం చెయ్యాలి? వేరే మార్గాన్ని వెతుక్కోవాలి. అక్కడ నుండి మన బంధువులు ఎవరైనా సమీపంలో కానీ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళి భోజనాదులు చెయ్యాలి. ఇది శాస్త్రమే, ఖచ్చితంగా శాస్త్రమే. ఆ మార్గాన్ని మనం వేరే చూసుకోవాలి. తిరిగి వచ్చిన తర్వాత అయినా సరే ఇల్లు శుభ్రపరుచుకున్న తర్వాతే భోజనాలన్నీ కూడా వండుకొని తినాలి. మరి నిత్య పూజల మాట ఏమిటి? భోజనం అయితే వండుకోవద్దన్నారు, ఇంట్లో దీపారాధన చెయ్యాలా? చాలామందికి దేవతార్చనలు ఉంటాయి. ఆ దేవతార్చనలు చెయ్యాలా వద్దా అనేటువంటి సందేహములు కూడా కలగవచ్చు. వాటిల్లో ముఖ్యంగా దీపారాధన చేసేసి ఉంటే ఇంతకు ముందే, తర్వాత మరణ వార్త తెలిసిందనుకోండి, దానికైతే మనం ఏమీ చేయలేం. ఒకవేళ అలా కాకుండా వారు మరణించారు, మనం ఇంకా దీపారాధన చేయలేదు, దేవతార్చన చేయలేదు అని అనుకుంటే అప్పటికి దేవతార్చన చేయకుండా ఆ దేవతార్చనను ఏం చేయాలయ్యా అంటే ఒక బియ్యంలో కానీ ఒక నీళ్ళల్లో కానీ పెట్టేయాలి. విగ్రహాలు ఉంటే విగ్రహాలని నీళ్ళల్లో పెట్టేయాలి, లేకపోతే ఒక బియ్యంలో పెట్టేయాలి. అది ఎప్పుడైతే పార్థివ దేహం అంతా కూడా తరలి వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా దేవతార్చన తీసుకొని శుద్ధి చేసుకొని దేవతార్చన చేసి భోజనాదులు చేసుకొని భగవంతుడికి నివేదన చేసుకొని మనం అప్పుడు తినాలి. ఇంతవరకు బాగానే ఉంది. మరి అపార్ట్మెంటుల్లో ఉండేటువంటి వారి పరిస్థితి ఏమిటి అనే సందేహం కూడా రావచ్చు మీకు. అపార్ట్మెంట్లో మరి అందరం కలిసే ఉంటాం కదా అనుకున్నప్పుడు, ఇదివరకు శాస్త్రంలో ఈ అపార్ట్మెంట్ల గోలే లేదు. ఇప్పుడైతే విపరీతమైపోయింది. ఎక్కడ చూసినా కూడా అపార్ట్మెంట్లే. మరి ఎవరికి ఆశౌచం ఉన్నదో తెలియదు, ఎవరికి పురుడుందో తెలియదు, ఎవరికి మైలుందో తెలియదు, ఎవరింట్లో శుభకార్యమో తెలియదు, అందరూ కలిసి ఆ లిఫ్ట్లోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి వారు వీరు అందరూ ఒకటవుతారు కదా. ఇవన్నీ కూడా మనమే చూసుకోవాలి. వీలైనంత వరకు కూడా ఆ పార్థివ దేహాన్ని ఆ అపార్ట్మెంట్ కింద పార్కింగ్ ఏరియాలో పెడతారు. పెట్టినప్పుడు కనీసం అది తరలి వెళ్ళే వరకు కూడా ఆ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ నియమాలని పాటించడము, అలవాటు చేసుకోవడం కూడా చేయాలి. ఎందుకనంటే శాస్త్రం ఇటువంటి కొన్ని నియమాలు ఎందుకు చెప్పిందయ్యా అనంటే దానివల్ల కలిగేటువంటి అనర్థాలు చాలా ఉంటాయి.
ఎందుకంటే సైన్స్ పరంగా కానీ చూసుకున్నట్లయితే పార్థివ దేహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా అంతా కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఈ పదార్థాలు వండుకొని తినడం, ఇటువంటి విలాసాలు ఇవన్నీ కూడా చెయ్యడం చాలా దోషభూయిష్టంగా ఉంటున్నది. కాబట్టి ఖచ్చితముగా కూడా ఇలాంటివన్నీ కూడా చెయ్యకుండా మనం వేరే మార్గాన్ని చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. కాబట్టి దీన్ని అందరూ కూడా శాస్త్రవచనంగా అనుసరించాలి. అంతేగాని ఇంకొక ద్వంద్వర్థంలో కానీ వేరే పదార్థంలో కానీ దీన్ని ఆలోచన చేయకూడదు. శుభం భూయాత్.